హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మొన్న జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళినామండి. అక్కడ చూడ్డానికి వ్యూ చాలా బాగుందని వీడియో షూట్ చేసాము. చూడండి ఎంత బాగుందో. ఇది ఫస్ట్ టైం ఏం కాదండి, మేము 1-2 మంత్స్కి ఒకసారి వెళ్తూనే ఉంటాము. మీకు ఒకసారి వ్యూ చూపిద్దాము అనేసి వీడియో షూట్ చేసామండి. ఇక్కడ అందరూ వాళ్ళ కోరికలు తీరడానికి అని 1 రూపీ కాయిన్స్ని నిలబెడుతూ ఉంటారండి. చూడండి ఎంతమంది పెడుతున్నారో. కాయిన్ నిలబెడితే మనం మనసులో కోరుకునే అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారండి. ఇది వచ్చేసి గుడి లోపల. గుడి లోపల ఇంత ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎంట్రీ ఫీజు లాంటిది ఏది ఉండదండి. మనం నేరుగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చండి. ఇట్లాంటివి ఏమి ఉండవు. నేను కూడా కాయిన్ నిలబెట్టానండి. నేను కోరికలు కోరుకొని నేను కూడా కాయిన్ నిలబెట్టానండి. ఫస్ట్ టెన్షన్ బాగా వచ్చేసింది. చేతిలో మొత్తం చెమటలతో చేయి నిండిపోయినాక మళ్ళీ ఇంకో ప్లేస్ చూసుకొని పెడుతున్నానండి. మళ్ళీ అలా పెట్టిన తర్వాత నిల్చుందండి నేను పెట్టిన కాయిన్. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్ దగ్గర అండి. ఒక లడ్డు వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. పులిహోర కూడా 20 రూపీస్ అండి. ఇక్కడ అభిషేకం లడ్డు కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ అమ్మవారి కంకణాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ఏది నచ్చితే అది, ఎన్ని నచ్చితే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత జనాలు ఉన్నారో. మనకేం మనసు బాగాలేకపోయినా, ఏది కొంచెం అప్సెట్గా ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మేము ప్రసాదం కొనుక్కొని తినేసి బయటకు వస్తున్నామండి. ఇది బయటకు వచ్చి కనిపించే వ్యూ మనకి చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఓవరాల్గా ఈ వీకెండ్ ఈ టెంపుల్తో అయిపోయిందండి. చూడండి ఎంత వ్యూ ఎంత బాగుందో. మీరు కనుక హైదరాబాద్లో ఉన్నట్లయితే అట్లీస్ట్ ఒకసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయండి అండి. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళినాము టెంపుల్కి. ఈవినింగ్ టైం వ్యూ బాగుంటుంది అనేసి వెళ్ళినాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్లో. మీరు కూడా హైదరాబాద్లో ఉన్నట్లయితే మనకి మెట్రో ఫెసిలిటీ కూడా ఉందండి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ అని కూడా ఉంటుంది. మెట్రో దిగినాక 300 మీటర్స్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మనకు బస్సెస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వెళ్ళడానికి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి